నమస్కారం. సిటీ కేబుల్ ప్రేక్షకులకు రాఖీ శుభాకాంక్షలతో సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తూర్పులో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం. సమస్యలపై ఆరా. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమన్న ఎమ్మెల్యే నజీర్. ప్రత్యామ్నాయం చూపకుండా సెంక్లాస్ బ్రిడ్జ్ పడగొట్టడం కరెక్ట్ కాదు. ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్న స్థానికులు. వరలక్ష్మి పూజలతో శోభిల్లిన దేవాలయాలు. భక్తి శ్రద్ధలతో పూజలు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా సెంక్లాస్ బ్రిడ్జ్ పడగొట్టడం కరెక్ట్ కాదని స్థానికులు చెబుతున్నారు. దీనివల్ల విపరీతమైన ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. నగర ఆధునీకరణలో భాగంగా 4 లైన్ల శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టింది. దానిలో భాగంగా ఆగస్టు 9వ తేదీ నుంచి బ్రిడ్జిపై పూర్తిగా వాహనాలు రాకపోకలు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. పలు ప్రధాన ప్రాంతాల్లో సరైన ఏర్పాట్లు చేయకుండా శంకర్ విలాస్ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేయడం దారుణమని అన్నారు. బ్రాడీపేట 18వ లైన్లో పెద్ద వాహనాలు వస్తే బాగా ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పారు. పలు చోట్ల రోడ్ వైడనింగ్ అవసరమని పేర్కొన్నారు. అంతేకాకుండా అడ్డ రోడ్లపై ఆటోలు, కార్లు ఇష్టానుసారం ఆపడం వలన ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. వెంటనే ట్రాఫిక్ రద్దీగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఉండి సక్రమంగా వాహనాలు వెళ్లే విధంగా చూడాలని కోరారు. ఏది ఏమైనా నగర నడిబొడ్డున ఉన్న శంకర్ విలాస్ బ్రిడ్జ్ పడగొట్టడం వలన నగరవాసులు ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. అంటే నగర అభివృద్ధికి ముఖ్యమైన ట్రాఫిక్ సమస్య ఉంటుంది. అయినా కూడా ప్రజలు కూడా అర్థం చేసుకొని ఈ అభివృద్ధిలో పాల్గొనాలని మా ఇది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. అంటే వెహికల్స్కి అసౌకర్యం లేకుండా దగ్గర పంపించాలని కోరుతున్నాం. ముందుగా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ ప్లాన్గా లేవు. దీనివలన చాలా వరకు మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఆర్ ఫీలింగ్ కన్స్ట్రైన్డ్ అన్నమాట. బాగా ఇబ్బందులే పడుతున్నారు. ఇప్పుడు సంజీవ్ నగర్ గేట్ ఉంది, దానికి అండర్వే లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఆల్టర్నేటివ్ మనం అందుకే కదా, అటు పోవాలనే కదా. మరి అటు ఆల్టర్నేటివ్ ఏం లేనప్పుడు అక్కడ గేట్లు వేస్తూ ఉంటారు, గేట్లు పడుతుంటాయి. మరి ట్రాఫిక్ అంతా ఎటుపోవాలి. ఇప్పుడు ఎప్పుడో అనాదిగా ఒక 70 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ శంకర్ విలాస్ బ్రిడ్జిని అకస్మాత్తుగా ఆల్టర్నేటివ్ లేకుండా ఈ విధంగా మూసేయడం వలన ఇది హార్ట్ ఆఫ్ ది టౌన్, గుంటూరుకి ఇది హార్ట్ ఇది. అట్లాంటి దాన్ని దీన్ని మూసేయడం వల్ల ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంత గుంటూరు డెవలప్ అయింది. మరి ఇంజనీరింగ్ రాకుండా పోవాలంటే ఇక్కడ వాళ్ళంతా ఎడిపోతారు. కొన్ని ఆల్టర్నేటివ్ ఏం చేశారంటే అది సంజీవన గేట్లో అండర్వే చేయలేదు, ఓవర్ బ్రిడ్జ్ చేయలేదు. మరి ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోవడమే కదా. అదే నా గుంటూరుకి పట్టిన దుర్గతి అంటే అదే నా ఉద్దేశంలో. ప్లాన్గా లేదు. ఆల్టర్నేటివ్ ముందు చేసుకో, అప్పుడు ఇది బిగించాలి. ఆల్టర్నేటివ్ చేయనే చేయాలి. అది సంజీవన గేట్ హైవే పెట్టాలి, అదే అండర్వే పెట్టాలా, అది చేశారు. అది ఇక 14th క్రాస్ రోడ్ ఉంది, ఇక్కడైనా హైవే పెట్టాలి, బాగుంటుంది. అది లేకుండా ఎప్పుడు హార్ట్ ఆఫ్ ది టౌన్గా ఉన్నటువంటి బ్రిడ్జిని మూసేసి సడన్గా ఎక్కడికి పోతారు పబ్లిక్. ఇంత ట్రాఫిక్ ఉన్నా కూడా కొన్ని క్రాస్ రోడ్లలో అక్కడే బళ్ళు పెట్టుకుంటున్నారు ఆటోలు వాళ్ళు. దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ ఎంత పర్యవేక్షిస్తున్నారో ఆటోలలో కూడా నెట్టాలి, ఎక్కడైతే ట్రాఫిక్ ఎక్కువ ఉందో అక్కడ ట్రాఫిక్ వాళ్ళు దగ్గర ఉండి చెయ్యాలా. ఇప్పుడు 2/18లో అటు బస్సు రూటు ఆ బిల్డింగ్ పడగొడుతున్నారు. అది ఎంత క్విక్గా జరగాలి కదా. చాలా ఇబ్బందిగా ఉంది అక్కడ. ఎవరి మీద క్లియర్. ఆ రోజు భగవంతుడి దయ వల్ల మసీదు ఉంది వల్ల ఏం కాకుండా బయటపడ్డాం. మా మిస్సెస్కి అయితే హెడ్ ఇంజరీ అయిపోయేది, ముక్కు నిండా రక్తం వచ్చింది, నాకు పేరు పోయింది రీసెంట్గా పోయిన ఆగస్టులో. మరి అక్కడ స్టాండ్ ఎందుకు చూసుకోకుండా వచ్చేస్తాం. అటు నుంచి వచ్చినప్పుడు డోర్ తీసేసాడు డ్రైవరు. తీస్తాడని ఎవరు అనుకోం కదా. తూర్పు నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం కొనసాగుతోంది.
8వ డివిజన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేపట్టిన సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు స్థానిక సమస్యలపై ఆరా తీశారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను అభివృద్ది చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఉచిత బస్సు దాదాపు 1600 కోట్ల రూపాయలతో ప్రతి ఆడబిడ్డ కూడా రాష్ట్రంలో ఎక్కడ ప్రయాణం చేయాలన్నా కూడా ఉచితంగా ఆగస్టు 15వ తారీఖు నుండి ఉచిత బస్సు ప్రయాణం. చెప్పినటువంటి విధంగా ఒక పక్కన సంక్షేమం, అభివృద్ధి, ఉద్యోగ కల్పన, దారిద్ర్య ఏదైతే జీరో పేదరిక నిర్మూలన కార్యక్రమాల్లో కూడా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. ప్రజలందరూ కూడా అత్యంత వైభవంగా 500 మంది సువాసినులచే సామూహిక వరలక్ష్మి వ్రతాలు పద్మావతి కళ్యాణ వేదికలో జరిగాయి. గుంటూరు తిరుపతిగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణ మాసోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని ఆలయ ప్రధాన అర్చకులు మాధవస్వామి వెల్లడించారు. 3వ శ్రావణ శుక్రవారం సందర్భంగా విశేషంగా 500 మంది సుహాసినులతో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించామని తెలిపారు. ఈ వరలక్ష్మి వ్రతం చేసుకున్న మహిళల కోరిన కోరికలను అమ్మవారు నెరవేరుస్తారని చెప్పారు. రేపు శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రీ గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి విశేష అభిషేకాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ యొక్క వ్రతం చేసుకున్నట్లయితే చారుమతీదేవికి వరలక్ష్మీదేవి ఎట్లయితే స్వప్నంలో కలిగించి అమ్మ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందగలిగిందో అట్లాగనే మన యొక్క ఈ వ్రతం చేసుకున్న ప్రతి ఒక్క స్త్రీలకు కూడా వారి కుటుంబం మొత్తం సర్వ సౌభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో తురుతూగుతూ ఉంటాం. అమ్మ అనుగ్రహం వల్ల ఆ విధంగా తురుతూగుతూ ఉంటారు. కాబట్టి పిల్లలందరూ కూడా మంచి ఉద్యోగాలు రావటం కానీ, వ్యాపార సంస్థ పురోభివృద్ధి చెందడం కానీ, వ్యాపారంలో అనేక కోట్లు లాభం రావటం కానీ విశేష కార్యక్రమాలను వరలక్ష్మి అనుగ్రహం వల్ల జరుగుతాయి. కాబట్టి అమ్మ యొక్క అనుగ్రహం, అమ్మ ఇష్టం లేనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి ధనం మూలం ఇదం జగత్ అన్నారు. కాబట్టి డబ్బే ప్రధానం. కాబట్టి ధనలక్ష్మీదేవి, వరలక్ష్మీదేవి ఇష్టం లేనటువంటి వారు ఎవరు ఉండరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మని సేవించి తరించి అమ్మ యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. అష్టలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా మహిళలచే సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరిగాయి. అరండల్పేటలోని అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారికి కోటి కుంకుమార్చన నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు మర్రిపాటి ప్రసాద్ శర్మ వెల్లడించారు. శ్రావణ మాసం నెల రోజులు ఉదయం శ్రీచక్ర మహామేరుకు అభిషేకము, సహస్రనామ అష్టోత్తర కుంకుమ పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ విశేష పూజల్లో పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరారు. శ్రీ ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి సమేత శ్రీ వరలక్ష్మి దేవతామావాహయామి స్థాపయ లోకైకనాథం. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవత, వరలక్ష్మి దేవత పెట్టండి. కలశే శ్రీ వరలక్ష్మి దేవతాభ్యో నమః. ఇది పాదయోః పాఠ్యం హస్త ఆవాహయామి ఆసనం సమర్పయామి. ఈ సందర్భంగా శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం విశేషంగా అమ్మవారికి వరలక్ష్మీదేవి యొక్క వ్రతం ఆచరిస్తూ ఉంటాము. అనేక విధాలుగా మనకి అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఈ వ్రతం ఆచరిస్తూ ఉంటాము. మరి విశేషంగా మన అష్టలక్ష్మీ దేవాలయంలో శ్రావణ మాసం సందర్భంగా మొదటి మంగళవారం లక్ష విరజాజుల పూజ, రెండవ మంగళవారం 108 కేజీలు పసుపు, రేపు రాబోయే 3వ శ్రావణ మంగళవారం 108 కేజీలు కుంకుమ, 4వ మంగళవారం గంధం, శ్రావణ బహుళ అమావాస్య నాడు లక్ష గాజుల పూజతో మరి ఈ సంవత్సరం 30 వార్షిక కోటి కుంకుమార్చన పూర్తి చేసుకుంటున్నాము. మరి ఈ రోజున విశేషంగా 3వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈ రోజు ఉదయం అమ్మవారికి 5:30 గంటలకి బ్రహ్మీ ముహూర్త కాలంలో గణపతి పూజ, శ్రీచక్ర మహామేరికి అభిషేకం, తదుపరి బంగారు కలువు పూలతో పూజ. ఇప్పుడు సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరుగుతున్నాయి. కావున భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది అమ్మని దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాం. ఓటర్ల హక్కులను హరించే సర్వ్ విధానాన్ని వ్యతిరేకించాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న బీహార్ ఎన్నికల్లో సర్ విధానాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. స్పెషల్ ఇన్సెంటివ్ రీజన్ పేరుతో ప్రజలంతా తమ ఓటును నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. దీనివల్ల 79 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయారని అన్నారు.
వెంటనే ఎన్నికల కమిషన్ ఆధార్ గుర్తింపు కార్డుల ఆధారంగా ఓటు హక్కును కలిగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అవధాన్ల హరి, నళినికాంత్, ఆది నికల్సన్, బి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. బీహార్లో 4-5 నెలల్లో ఎన్నికలు జరగబోతా ఉంది. ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికలు జరిగే ముందు ఓటర్ల జాబితా పాతదే ఉంచి దాంట్లో మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. కొత్తగా ఓటు ఇవ్వడానికి ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, ఎన్నికల కమిషన్ ఇచ్చిన కార్డుని కానీ ఉపయోగిస్తారు. ఇవాళ ఆధార్ కార్డు అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపే మన అందరికీ తెలిసిన విషయం. కానీ బీహార్లో విచిత్రంగా ఎలక్షన్ కమిషన్ సర్ అనే పేరుతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మొత్తం పాత లిస్టులన్నీ రద్దు చేసి కొత్తగా ఓటర్ల నమోదు పరిస్థితి చేపట్టి ఆధార్ కార్డు, ఎపిక్ కార్డు, రేషన్ కార్డు కాకుండా మీ పూర్వీకులు ఎవరు అనే పత్రాలని తహసీల్దార్ ఆఫీసుల నుంచి తేవాలని పెట్టి అనే కొత్త నిబంధనలు పెట్టింది. దీనివల్ల 70 లక్షల మంది ఓటర్లు బీహార్లో నమోదు చేసుకోలేకపోయారు. ఆ నమోదు చేసుకుని ఓటర్లో ఎక్కువ మంది వలస కార్మికులు, మైనార్టీ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ఏజెంట్గా మార్చుకుని చేస్తున్నటువంటి పెద్ద నాటకం. ఆకాష్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామినేషన్ పోస్టులను ఆకాష్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ లిమిటెడ్ కార్యాలయంలో ఆవిష్కరించారు. అంతే 2025 పరీక్షల కోసం 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆకాష్ స్టేట్ హెడ్ నారాయణమూర్తి వెల్లడించారు. అమరావతి రోడ్లోని ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ నిర్వాహకులు మీడియాతో మాట్లాడారు. అంతే పరీక్ష రాసే విద్యార్థులు ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులకు 5,000 రూపాయల విలువైన అంతే కంటెంట్ను అందిస్తామని చెప్పారు. విద్యార్థులకు 2,50,00,000 క్యాష్ అవార్డులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. సుమారు 15 లక్షల మంది విద్యార్థులు ఈ అంతే ఎగ్జామ్ రాయనున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్జేహెచ్ నిశాంత్ మిశ్రా, అకాడమిక్ హెడ్ జేఎన్ఎస్ మూర్తి, నరేష్, మహేంద్ర, శేషు తదితరులు పాల్గొన్నారు. ఈ అంతే ఆన్లైన్, ఆఫ్లైన్ 2 మోడ్లో కండక్ట్ చేయబోతున్నాం. ఆన్లైన్ మోడ్లో అక్టోబర్ 12 to 24 ఆన్లైన్ మోడ్లో కండక్ట్ చేస్తున్నాం. ఆఫ్లైన్లో అక్టోబర్ 5th and 12th మనం గుంటూరు బ్రాంచ్లో కండక్ట్ చేసుకుంటున్నాం. 9th, 10th, 11th, 12th స్టడీయింగ్ స్టూడెంట్స్ దీనికి అర్హులు. వాళ్ళు దీన్ని రిజిస్టర్ చేసుకోవాలంటే 2 విధాలుగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఒకటి ఆకాశ్ వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు, లేదా దగ్గర ఉన్నటువంటి బ్రాంచ్కి వెళ్ళి 300 రూపీస్ ఫీజ్ పే చేసి వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ టాలెంట్ ఎగ్జామ్ ద్వారా సుమారు 250 కోట్ల స్కాలర్షిప్ని ఉచితంగా స్టూడెంట్స్కి మనం అందజేస్తున్నాం. అంతేకాకుండా 2.5 crores 2.5 కోట్ల క్యాష్ అవార్డును కూడా స్టూడెంట్స్కి ఇవ్వబోతున్నాం. క్విట్ ఇండియా ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని క్విట్ కార్పొరేట్ నినాదంతో ఈ నెల 13న నిరసన ర్యాలీలు జరపనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల, వ్యవసాయ, కార్మిక సంఘాల నేతలు మాట్లాడారు. 3వసారి అధికారం చేపట్టిన మోడీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని మండిపడ్డారు. అన్ని కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తెచ్చి కార్మికులు పొట్టగొట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. మన వ్యవసాయంలోకి కార్పొరేట్ సంస్థలను తెచ్చే కుట్ర జరుగుతుందని ప్రతి ఒక్కరూ అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కంచుమాటి అజయ్ కుమార్, కోటేశ్వరరావు, నరసింహారావు, కొల్లి రంగారెడ్డి, జగన్నాథం, బి లక్ష్మణరావు, హనుమంతరావు, పాసన రామారావు తదితరులు పాల్గొన్నారు. అంటే కార్పొరేట్ సంస్థలను పారగొట్టండి, దేశాన్ని కాపాడండి, రైతాన్ని కార్మికుల హక్కులు కాపాడాలని చెప్పేసి ఈ నెల 13వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి పిలిపివ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ నెల 13వ తేదీన గుంటూరులో కూడా నిరసన కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి ఈ రోజున రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు ఈరోజు సమావేశం జరపడం జరిగింది. ఈ సమావేశం 13వ తేదీన ఉదయం 10 గంటలకి లాడ్జ్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ భారతదేశంలో ప్రజల ఓట్ల ద్వారా గద్దెనెక్కినటువంటి పాలకులు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు, రైతులు, కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరిస్తూ వాళ్ళ జీవితాల బాగు కొరకు ఆలోచన చేయవలసిన వారు కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో, వ్యాపారవేత్తలు, బడా వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లాభాలు చేకూర్చే విధంగా, వాళ్ళ ఆస్తులు పెంచే విధంగా, వాళ్ళ జీవితాలు బాగు చేసే విధంగా
ఆలోచన చేస్తూ ఉన్నారు. వీళ్ళు రాజకీయ నాయకుల, కార్పొరేట్ వ్యక్తులకి బ్రోకర్లా అని చెప్పి అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు పాలకులు అవలంబిస్తున్నటువంటి తీరుకి నిరసనగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా గుంటూరు నగరంలో జరగబోయేటువంటి నిరసన కార్యక్రమంలో కార్మికులు, రైతులు, ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాం. సంగడిగుంట గంటలమ్మ చెట్టు వీధిలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం సందర్భంగా ప్రతిరోజు విశేష పూజలు నిర్వహిస్తున్నారు. 3వ శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని చేపట్టిన కుంకుమార్చనలో స్థానిక మహిళలు పాల్గొన్నారు. రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నేతన్నలకు ఇచ్చిన హామీలను శరవేగంగా కూటమి ప్రభుత్వం అమలు చేసిందని అన్నారు. ఈ సందర్భంగా అబద్దయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేనేతపై చూపిస్తున్న అభిమానానికి చేనేత వర్గీయులు హర్షాతిరేకం వ్యక్తం చేశారని అన్నారు. నేతన్న నేస్తం కింద సంవత్సరానికి 25,000 ఇస్తానన్న సీఎంకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆదరణ 3 కింద ఆధునిక మగ్గాలు, రాష్ట్రం అంతటా వీవర్శాలలు ఏర్పాటు, అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటుకు మంత్రి నారా లోకేష్ కృషి అభినందనీయమని అన్నారు. నేతన్నలు నేస్తున్నటువంటి వస్త్రాలు ఏమున్నాయో అన్నిటికి కూడా మార్కెట్ సౌకర్యాలు కూడా చూపించే మార్గాలు మరి ప్రభుత్వం తరఫున మరి మా ప్రీతమ యువ నాయకులు నారా లోకేష్ గారు చొరవతో మరి టాటా కంపెనీ, తవేరా కంపెనీ, అటు బిర్లా కంపెనీ, అటు అలాగే రిలయన్స్ అనేక విదేశాలకి ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలు వారితో కూడా సంప్రదించి వారి యొక్క ప్రొడక్షన్ని విదేశాలకు కూడా మరి ఎగుమతి చేసేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు వస్త్రాలని టాటా టవేరా కంపెనీలకి సప్లై చేయడం కూడా జరుగుతూ ఉంది. ఆరాగ్రహారంలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మి పూజలను నిర్వహించారు. స్థానిక మహిళలు విశేషంగా ఈ పూజల్లో పాల్గొన్నారు. శ్రావణ మాసంలో అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. శారీరకంగా ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. అమ్మవారిని కానీ స్వామివారిని కానీ విశేష దేవాలయాలు అక్కర్లేదండి. ఒక 5 నిమిషాల పాటు వెళ్ళి చక్కగా ఆ మూలవారిని దర్శించుకొని ధర్మాన్ని పరిపాలించాడు ఆయన. అందుకే ధర్మాన్ని ఎవరైతే అనుసరిస్తారో వారు సంతోషంగా ఉంటారనేది యుద్ధం చేశారంటే ధర్మం ఎంత గొప్పదో మీరు తెలుసుకోవాలి. అటువంటి ధర్మాన్ని ఆచరిస్తూ ఎందుకు విశేషం అంటే శ్రావణ శుద్ధ పౌర్ణమి నాడు, అంటే ఏ రోజున పౌర్ణమి రోజున స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రంతో కూడిన పౌర్ణమి వస్తుందో ఆ మాసాన్ని శ్రావణ మాసం అంటారు. అటువంటి మాసం ఈ రోజున. అందువల్ల రేపు పౌర్ణమి స్వామివారి యొక్క విశేష జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఆ నక్షత్రం దగ్గరగా అమ్మవారు సంతోషించేటువంటి వ్రతం వరలక్ష్మి వ్రతం. అందువల్ల ప్రతి సంవత్సరం కూడా పౌర్ణమి ముందు వచ్చేట శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం నిర్వహించేటువంటి ముత్తైదులందరూ కూడా సకల సౌభాగ్యాలు, సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగజేస్తుందని చెప్పేసి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు స్వయంగా చెప్పినటువంటి విశేష వ్రతం ఈ రోజున మన గుంటూరు కన్యాకుమారి దేవస్థానంలో విశేషంగా మహిళల చేత సామూహికంగా 1,00,000 కుంకుమార్చన, 1,00,000 పుష్పార్చన, విశేషంగా వరలక్ష్మి వ్రత పూజ అన్నీ కూడా ప్రారంభించి జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం మధ్యలో ఉంది. ఎవరైతే ఈరోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకుంటారో వారందరూ కూడా దీర్ఘ సుమంగళిగా ఉండి సకల ఆయుర్వేద కలుగుతాయి అని చెప్పేసి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. బ్రాహ్మణ వన్నెస్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో బ్రాహ్మణ జాగృతి యాత్ర ఈరోజు జరగనుందని రాష్ట్ర అధ్యక్షులు తాడేపల్లి విజయకృష్ణ వెల్లడించారు. ప్రస్తుత బ్రాహ్మణ సమాజంలో 69% మంది బిలో పావర్టీలోనే బ్రతుకు ఈడుస్తున్నారని విజయకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈ జాగృతి యాత్ర ద్వారా ఇంటింటికి వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ రాఘవ శర్మ, డాక్టర్ రమణ యశస్వి తదితరులు రానున్నారని, ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మీ స్థితిగతులు ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళు తెలియజేయాల్సిందిగాను, మన కలిసికట్టుగా మేమందరం ఒకటే అనేది చాటి చెప్పాల్సిందిగా
మీ అందరికీ ప్రార్థిస్తున్నాను. ఈయనకి ఎటువంటి రాజకీయ పార్టీకి సంబంధం లేదు. నేను గతంలోనే చెప్పాను ఈ మాట. ఈ అసోసియేషన్ అనేది ఎవరికి అండదండలకి అండగా ఉండదు. ఈ పార్టీకి, ఏ పార్టీకి కూడా. మా శ్రేయస్సు ఎవరైతే చూస్తారో వాళ్ళ పక్షాన్ని నిలబడుతుంది ఈ పార్టీకి, మా అసోసియేషను. మా బ్రాహ్మణ శ్రేయస్సు చూడాలా. రాష్ట్ర వ్యాప్తంగా నాకు తెలిసిన మేరలో 60% మంది దారిద్ర్యకు దిగున ఉన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీ రాజకీయ పార్టీలు అందరికీ చెప్తున్నాను. బ్రాహ్మణం అనేకం అని చెప్పేసి శాఖలుగా విభజించి పాలించారు. అది కుదరదు. ఇక నుంచి ప్రతి ఇంటికి వెళ్తున్నా ఒక తాటి మీదకి వస్తారు బ్రాహ్మణులందరూ. బ్రాహ్మణుల్ని ఇప్పటికైనా మీరు మనిషిగా గుర్తించండి కోరుతున్నాను. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.